హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు కోకుసేన్ ది మూవీ. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఒక గ్యాంగ్స్టర్ కూతురుకి టీచర్ అవ్వాలని చెప్పేసి కోరిక మొదలవుతుంది. తానేంటంటే ఆ గ్యాంగ్స్టర్ ఫ్యామిలీని అంతేకాకుండా ఆ పేరును వదిలేసి వచ్చేసి తను ఒక స్కూల్లో టీచర్ గా జాయిన్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తను చాలా సమస్యలు ఫేస్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా కదా. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జపాన్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ఒక విమానాన్ని చూపిస్తారు. కాకపోతే కొంతమంది తీవ్రవాదులు ల్యాండ్ అయిన విమానాన్ని హైజాక్ చేస్తారు. అంతేకాకుండా $10 million డబ్బులు ఇచ్చి మేము పారిపోవడానికి సెపరేట్ గా మాకంటూ ఒక ఫ్లైట్ ఇస్తేనే ఫ్లైట్ లో ఉన్న వాళ్ళని వదిలిపెడతాము, లేకపోతే చంపేస్తామని చెప్పేసి అందరినీ బెదిరిస్తూ ఉంటారు. అలా బెదిరించడం వల్ల ఎయిర్పోర్ట్ లో ఉన్న పోలీసులు, ఎయిర్పోర్ట్ స్టాఫ్ అందరూ ఏం చేస్తారంటే ఎలా కాపాడాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఈ గ్యాప్ లో మిలిటరీ ఫోర్స్ ను కూడా తెప్పించేస్తారు. కానీ ఫ్లైట్ లోపల ఉన్న తీవ్రవాదులు ఏంటంటే ఒక్కొక్కరిని బాగా బెదిరించేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. కట్ చేస్తే అదే ఫ్లైట్ లో నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి ఇప్పుడే మెలకు వస్తుంది అనమాట. నేను స్కూల్ కి వెళ్ళాలి, ఏంటి ఇంకా దిగట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాతే మన కథలో హీరోయిన్ కి అర్థం అవుతుంది ఫ్లైట్ లోకి తీవ్రవాదులు వచ్చారు, వాళ్ళు హైజాక్ చేశారని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు అదే ఫ్లైట్ లో ఒక పెద్ద ఆవిడ ఏంటంటే బాబు నాకు బాగా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారని చెప్పి అంటంతో ఆ గ్యాంగ్ లో ఒక అతను ఏమంటాడంటే నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండలేదు అనుకో, ఈ గన్ను తీసుకొని కాలుస్తాను, ఇంకా నువ్వు జీవితాంతం మంచినీళ్ళు తాగాల్సిన అవసరం ఉండదు, నోరు మూసుకొని కూర్చొని చెప్పేసి ఆ పెద్ద ఆవిడని తిడతాడు. దాంతో మన కథలో హీరోయిన్ కోపం వచ్చేసి నీకన్నా వయసులో పెద్ద ఆవిడ అలాగే మాట్లాడితే అసలు నీకు బుద్ధి ఉందా అని చెప్పేసి అందరి ముందు ఆ తీవ్రవాది గారిని భయంకరంగా తిడుతుంది. దాంతో వాడికి ఇంకా కోపం వచ్చేసి హీరోయిన్ వైపు గన్ను గురి పెడతాడు. లోపల ఉన్న ప్రతి ఒక్క తీవ్రవాది కూడా హీరోయిన్ వైపు గన్ను గురి పెడతారు. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం అలాగే కనీసం భయపడకుండా నుంచొని ఉంటుంది. కట్ చేస్తే ఎయిర్పోర్ట్ స్టాఫ్ ని చూపిస్తారు. వాళ్ళకి ఏంటంటే ఫ్లైట్ లో గన్నుల సౌండ్ వినిపిస్తుంది, ఒక పెద్ద ఫైట్ జరిగినట్టు అని వినిపిస్తుంది అనమాట. దాంతో వాళ్ళకి భయం వేస్తుంది, ఈ తీవ్రవాది గాళ్ళు మొత్తానికి అందరిని కాల్ చేస్తున్నారని చెప్పేసి ఫోర్స్ ని, పోలీసుల్ని, మీడియా వాళ్ళని అందరూ తీసుకొని డైరెక్ట్ గా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి గురి పెడతారు. అలా కొంచెం సమయం గడిచిన తర్వాత ఫ్లైట్ డోర్ మెల్లగా ఓపెన్ అవుతుంది. ఈ తీవ్రవాదులు గన్ను పట్టుకొని ధైర్యంగా ముందుకు వస్తారు. వచ్చిన తర్వాత చూసి అందరూ షాక్ అయిపోతారు. కానీ హైలైట్ ఏంటంటే వాళ్ళు కింద పడిపోయి దయచేసి మమ్మల్ని క్షమించండి, తెలియక హైజాక్ చేసామని చెప్పేసి క్షమాపణ అడుగుతూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరోయిన్ వెనకాల నుంచి ధైర్యంగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ తెలుస్తుంది కింద పోలీసులు, మీడియా వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారని చెప్పేసి. వాళ్ళని చూసి తను ఆశ్చర్యపోతుంది. అంతేకాకుండా అక్కడున్న ప్రతి ఒక్కరి ముందు మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే ఏమంటే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదండి, నేను ఒక సాధారణ స్కూల్ టీచర్ నండి, అందులో నాకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడండి, నేను ఒక సింగిల్ అమ్మాయినండి అని చెప్పేసి అమాయకంగా మాట్లాడుతుంది. దాంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూసి పాపం ఈ అమ్మాయి కొంచెం డమ్మీ అనుకుంటా అని చెప్పేసి అందరూ హీరోయిన్ ని తక్కువ అంచనా వేస్తారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా హీరోయిన్ ని టీవీలో చూస్తారు. కానీ హీరోయిన్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. అందులోనూ హీరోయిన్ పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపాల్, ఇంకా ముఖ్యంగా తనతో పాటు కలిసి పనిచేస్తున్న టీచర్లు చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పుడు హీరోయిన్ ఫైట్ చేసిందా లేకపోతే ఫైట్ అయిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు వచ్చిందా అని చెప్పేసి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. కట్ చేస్తే అదంతా అయిపోయిన తర్వాత మన కథలో హీరోయిన్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్యాంగ్ మొత్తం హీరోయిన్ ని బాగా పొగుడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. ఇప్పుడు యకుజా అనే గ్యాంగ్ ఉంది కదా, అదొక భయంకరమైన గ్యాంగ్ అనమాట. వాళ్ళకి తెలియని విద్యలంటూ ఏమీ లేవు. అలాంటి గ్యాంగ్ ను లీడ్ చేసింది ఎవరో కాదు, హీరోయిన్ వాళ్ళ తాతయ్య. హీరోయిన్ వాళ్ళ తాతయ్య ఏంటంటే హీరోయిన్ కి కుంఫు, కరాటీ, మార్షల్ ఆర్ట్స్ అని ప్రతి ఒక్కటి నేర్పించాడు. ఎందుకంటే తన తరువాత ఆ గ్యాంగ్ కి లీడర్ గా తను ఉండాలని చెప్పేసి. కానీ మన కథలో హీరోయిన్ మాత్రం నాకు ఇదంతా ఇంట్రెస్ట్ లేదు, కేవలం మీకోసం మాత్రం నేర్చుకున్నాను, నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పడంతో వాళ్ళందరూ హీరోయిన్ ని అర్థం చేసుకుని నీకు ఇష్టమైన వృత్తులకు నువ్వు వెళ్ళని చెప్పేసి హీరోయిన్ ని టీచింగ్ వైపు పంపించారు. అది జరిగిన సంగతి. మరోవైపు నువ్వు గనక ఆ ఫ్లైట్ లో లేకపోతే పాపం వాళ్ళందరూ ఏమైపోయారు అని చెప్పేసి హీరోయిన్ ని పొగుడుతూ ఉంటారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ స్కూల్ కు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ తో పాటు పనిచేసే టీచర్లు అవ్వచ్చు చాలా మంది ఆశ్చర్యపోతారు, నువ్వేనా అందరితో ఫైట్ చేసిందని చెప్పడంతో హీరోయిన్ ఏమంటుందంటే నేనేం ఫైట్ చేయలేదండి, మన స్కూల్లో పిల్లలకి ఎలా మంచి వాక్యాలు చెప్తానో అలాగే అక్కడున్న వాళ్ళకి కూడా చెప్పాను, వాళ్ళలో కొంచెం మార్పు వచ్చింది, అంతకుమించి చేయలేదని చెప్పడంతో వాళ్ళు కూడా అవును కదా నీకు అంత సీన్ ఏముందని చెప్పేసి కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. అదే సమయంలో ప్రిన్సిపల్ వచ్చేసి చూడమ్మా నీ గురించి నాకు తెలుసు కాబట్టి సరిపోయింది, కానీ దయచేసి ఇంకోసారి టీవీలో కనిపించడం కానీ ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం కానీ అలాంటి చేయకమ్మా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే హీరోయిన్ యకుజా కుటుంబానికి చెందిన అమ్మాయి అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ తెలుసు. ఎందుకంటే హీరోయిన్ ఈ ప్రిన్సిపల్ ఇంతకు ముందు వేరే స్కూల్లో పనిచేసేవాళ్ళు అనమాట. అందుకని ప్రిన్సిపల్ ఏమంటాడంటే దయచేసి ఇంకోసారి టీవీలో కనిపించకమ్మా అని చెప్పడంతో హీరోయిన్ కూడా ఏమంటుందంటే సార్ నేను కూడా అదే అనుకుంటున్నాను సార్, ఎలాగోలా మేనేజ్ చేశాను, లేకపోతే ఈ రోజు న్యూస్ లో మొత్తం నేనే కనిపించేదని అని చెప్పేసి హీరోయిన్ కూడా ఆయనకి చాటుగా చెప్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో కొంచెం లేట్ అయిందని చెప్పేసి ఒక స్టూడెంట్ వస్తాడు. ఇతను ఎవరో కాదు మన కథలో హీరోయిన్ స్టూడెంట్ అనమాట. తాను కూడా టీచర్ ట్రైనింగ్ కోసం వచ్చాడు ఇక్కడికి. ఎందుకంటే ఇతను కూడా ఇంతకు ముందు హీరోయిన్ ఏదైతే స్కూల్లో పనిచేసిందో అదే స్కూల్లో చదువుకున్నాడు. ఆ చదువు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ వచ్చాడు, అది సంగతే. దాంతో మన కథలో హీరోయిన్ కూడా తన క్లాస్కి వెళ్ళేటప్పుడు తన స్టూడెంట్ ని తనతో పాటు తీసుకెళ్తుంది. తన పేరు రియో. ఆ తర్వాత క్లాస్కి వెళ్ళి చూస్తే క్లాసులో ప్రతి ఒక్కళ్ళు గొడవ చేస్తూ ఉంటారు.
ఎందుకంటే అది డి సెక్షన్ కాబట్టి డి సెక్షన్ లో అందరూ రౌడీ నాయల్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే హీరోయిన్ మాట అస్సలు వినరు. దాంతో హీరోయిన్ కోపం వచ్చి పెద్దగా అరుస్తుంది. అరిచిన తర్వాత అందరూ సైలెంట్ అయిపోతారు. కానీ వాళ్ళల్లో ఉన్న ఇంకో రౌడీ గడ్ ఏం చేస్తాడంటే హీరోయిన్ వైపు చూసి బాల్ వేగంగా విసురుతాడు. కానీ మన కథలో హీరోయిన్ కి కొంచెం సెన్స్ ఎక్కువ కదా, అందులో తను ఒక ఫైటర్, ఎటు నుంచి ఏం వచ్చినా సరే తప్పించుకోవడం తెలుసు కదా, అందుకని దగ్గరకు వచ్చిన తర్వాత సడన్ గా డౌన్ అవుతుంది. ఆ బాల్ వెళ్ళి గోడ గుద్దుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి కొట్టిన వాడికి తగులుతుంది. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే, చూడండి నేను కూడా మీలాగా అల్లరి చేసి చదువుకొని టీచర్ అయిన దాన్నే, కాబట్టి మీరు అల్లరి చేసినా కూడా పెద్దగా పట్టించుకోను, అందులోనూ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వచ్చానే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెడతానికి రాలేదు. అంతేకాకుండా నా అసిస్టెంట్ రియో అని చెప్పేసి అతను కూడా పరిచయం చేసి మనందరం స్పోర్ట్స్ క్లాస్ లో కలుసుకుందాం అని చెప్పేసి గ్రౌండ్ కి వెళ్దాం అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ గ్రౌండ్ కి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే వీళ్ళు ఎవరు రారనమాట. అంతేకాకుండా హీరోయిన్ బాధపడుతుంది, వీళ్ళేంటి రాకుండా ఉన్నారని చెప్పేసి. ఇదే సమయంలో పైనుంచి ఒక 5 చూస్తూ ఉంటారనమాట. అందులో టకాషి అని ఒకడు ఉంటాడు. వాడేంటంటే హీరోయిన్ పక్కన ఉన్న రియో గడు గురించి బాగా తెలుసు. ఒకప్పుడు ఈ రియో గడు భయంకరమైన రోడ్డు, వీడేంటి ఎంత మారిపోయి ఇప్పుడు హీరోయిన్ పక్కన తిరుగుతున్నాడు అని చెప్పేసి వాడు ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే ఒక రెస్టారెంట్ లో సినిమా ఓపెన్ అవుతుంది. అక్కడ ఒక 4 స్టూడెంట్స్ రోడ్డు మీద వెళ్తున్న మన కథలో హీరోయిన్ చూసి పరిగెత్తుకుంటూ రెస్టారెంట్ లోపలికి వచ్చేసి, ఒరే హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ దొరికాడు ఇప్పుడు చూడరా బాబు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రెస్టారెంట్ ఓనర్ కూడా అవునా అని చెప్పేసి చూసి ఆశ్చర్యపోతాడు. కాకపోతే అదే రెస్టారెంట్ లోకి మన కథలో హీరోయిన్ వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ నమస్కారం పెడతారు హీరోయిన్ కి. ఎందుకంటే వాళ్ళు 3 years బ్యాక్ మన కథలో హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్స్ అనమాట. అందుకని వాళ్ళు హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ దొరికాడు, హీరోయిన్ కి బాయ్ ఫ్రెండ్ దొరికాడు అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. కాకపోతే ఆ రెస్టారెంట్ ఓనర్ మాత్రం పోయిన సంవత్సరం హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్ అనమాట. వాడు చూసి ఆశ్చర్యపోతాడు, ఒరే రియో నువ్వు ఆ మేడం గారి బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కోపం వస్తుంది. ఏమైందిరా మీకు అని చెప్పి అడిగితే, ఏమీ లేదు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, మీ బాయ్ ఫ్రెండ్ రియో అంట కదా అని చెప్పి అంటంతో, అలాంటిది ఏమీ లేదు తనకి టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ అంట అందుకని వచ్చాడని చెప్పి అంటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందులో ఒకడు ఏమంటాడంటే, అది కరెక్టేలేండి, అయినా మీకు బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు, మీరు కాలేజీలో ఎరగొడతారు కదా అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా నవ్వుతుంది. కాకపోతే హీరోయిన్ కున్న ఆనందం ఏంటంటే తన పాత స్టూడెంట్స్ మొత్తం కలిసారని చెప్పేసి వాళ్ళతో కలిసి ఆనందంగా భోజనం చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ ప్రస్తుతం టీచింగ్ చేస్తున్న స్కూల్లో ఉన్న 4 స్టూడెంట్స్ చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ టకాచి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఈ గ్యాప్ లో కొంతమంది రౌడీలు వచ్చేసి వాళ్ళ గొంతులు పట్టేసుకొని మీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇచ్చేయండి లేకపోతే మామూలుగా ఉండదని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన టకాచి కూడా ఏం చేస్తారంటే వాళ్ళని పిచ్చ కొట్టి ఎవడు ఫ్రెండ్స్ మీద చేస్తున్నారా మీరని చెప్పేసి వాళ్ళని బెదిరించి ఈసారి మా ఊళ్ళో జోలికి వస్తే మామూలుగా ఉండదని చెప్పేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే, మేము ఎవరో తెలియక మమ్మీ చేసావు కదా, ఈసారి మాత్రం రిటర్న్ మామూలుగా ఇవ్వని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే మన కథలో హీరోయిన్ స్కూల్ కోసం చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఒక అతను గుద్దేస్తుంది. అతను తిరిగి చూసిన తర్వాత చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా హీరోయిన్ దగ్గర ఒకప్పుడు స్టూడెంట్స్ అనమాట. ఒరే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారా, ఖాళీ తిరుగుతున్నా లేదా ఉద్యోగం చేస్తున్నారా అని చెప్పి అంటంతో, మేమా మా లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉద్యోగాలు చేస్తాం అని చెప్పేసి చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటారు. అదే సమయంలో ఆపోజిట్ లో ఎవరో ఒక అతను మైక్ లో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎవరో కాదు, జపాన్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న అతను అనమాట. తానేంటంటే ప్రచారానికి వచ్చాడు, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. అతను చూసిన తర్వాత హీరోయిన్ కి ఇలాంటి ప్రెసిడెంట్ కదా మనకు కావాల్సిందని చెప్పేసి ఉత్సాహంలో కొంచెం అతని దగ్గరికి వెళ్తుంది అనమాట షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. కానీ హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్స్ వచ్చేసి మధ్యలోనే ఆపేస్తారు. ఆ తర్వాత హీరోయిన్ స్కూల్ కి వెళ్తుంది. స్కూల్ కి వెళ్ళిన కొంత సమయానికి హీరోయిన్ వాళ్ళ స్కూల్ బయట చాలా మంది బైక్లు వేసుకుని వస్తారనమాట. వాళ్ళు ఎవరో కాదు, ఆ ఊర్లో ఒక భయంకరమైన గ్యాంగ్ అయిన బైక్ గ్యాంగ్ అనమాట. వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారంటే ఈ టకాసి గడు కొట్టాడు కదా కొంతమందిని, వాళ్ళే ఆ గ్యాంగ్ మనుషులు. వాళ్ళు ఏంటంటే ఈ స్కూల్లో ఉన్నవాడు కొట్టాడని చెప్పి అనడంతో వాళ్ళు ఎక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన తర్వాత స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరు భయంతో వణికిపోతారు. అందులోనూ ప్రిన్సిపల్ అయితే మరీ దారుణంగా టేబుల్ కింద దాక్కొని ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటాడు. కాకపోతే టకాషికి అర్థమైపోతుంది వీళ్ళు వాళ్ళని కొట్టినందుకే వచ్చారని చెప్పేసి. అదే సమయంలో ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పోలీసులకి ఫోన్ చేస్తాడు. సో దాంతో వాళ్ళు కూడా బయలుదేరతారనమాట. ఈ గ్యాప్ లో ఈ బైక్ గ్యాంగ్ వాళ్ళు ఏమంటారంటే, ఎవడో మా వాళ్ళని కొట్టాడంటే వాడు దమ్ము ఉంటే కొంచెం బయటికి రమ్మని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే టకాషి ఏమో భయపడిపోతూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పోలీస్ సైరన్ సౌండ్ వినపడుతుంది. సో దాంతో ఆ బైక్ గ్యాంగ్ ఏంటంటే పోలీసులు వస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం భయం వేసి, ప్రస్తుతానికి మేము వెళ్ళిపోతున్నాం కానీ మా ఓడిని కొట్టిన వాడిని మాత్రం అసలు వదలము, వాడు కనిపించిన తర్వాత వాడి బాడీని గొలగొల చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేస్తారంటే ఈ 5గురిని పిలిచి, మీకైనా పిచ్చి పట్టిందా, వాళ్ళే రౌడీలు అనుకుంటే వాళ్ళకన్నా రౌడీలా తయారని చెప్పేసి భయంకరంగా తిడుతూ ఉంటాడు. కానీ అదే సమయంలో హీరోయిన్ అక్కడికి వచ్చి, చూడండి దయచేసి నా స్టూడెంట్స్ మాత్రం ఏం అనకండి, ఎందుకంటే వాళ్ళు తప్పు చేయకుండా వీళ్ళు వెళ్ళరు కదండి అని చెప్పంటంతో టకాచి ఏమంటాడంటే, లేదండి వాళ్ళే మా దగ్గరకు వచ్చి మా గొంతు మీద కత్తి పెట్టి డబ్బులు తీ ఫోన్లు తీ అని చెప్పి బెదిరించారండి, అప్పుడు మేము రివర్స్ అయిన తప్ప వేరే ఉద్దేశం లేదండి అని చెప్పంటంతో హీరోయిన్ చూసారా అసలు నిజం బయటపడిందని చెప్పేసి అంటుంది. కానీ ప్రిన్సిపల్ ఏమంటాడంటే, చూడమ్మా ఏది ఏమైనా సరే వీళ్ళు చాలా డేంజర్ అమ్మా, నువ్వు వీళ్ళని నమ్మకని చెప్పంటంతో దయచేసి మీరు నా స్టూడెంట్స్ ని ఏమనొద్దండి, వీళ్ళు చాలా అమాయకులు అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. అంతేకాకుండా
కాకుండా ఈసారి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మాత్రం దాని బాధ్యత నాది అని చెప్పంటుంది. దాంతో ప్రిన్సిపల్ ఏమంటాడంటే ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేస్తే నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని చెప్పేసి అంటాడు. దానికి కూడా హీరోయిన్ తప్పకుండా అండి అని చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో స్టూడెంట్స్ అందరూ క్లాస్ రూమ్ కి వస్తారు. వచ్చిన తర్వాత టకాషి గాడికి ఏంటంటే కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇదంతా నా వల్లే జరిగింది, నేను ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి డైరెక్ట్ గా ఆ బైక్ గ్యాంగ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోయిన కొంత సమయానికి మన కథలో హీరోయిన్ క్లాస్ రూమ్ కి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ టకాషి గాడు ఎక్కడ అని చెప్పి అడిగితే లేదండి ఆ బైక్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాడు, సారీ చెప్పడానికి అని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వస్తుంది. ఎరా సిగ్గులేని వాళ్ళారా, మీకోసం వాడు వాళ్ళతో ఫైట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకోసం సారీ చెప్పాలా, మీరు అసలు ఫ్రెండ్సేనా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళని తిట్టి ఒక ఫ్రెండ్ మీకోసం వెళ్ళినప్పుడు మీరు వాడికి అండగా ఉండాలి కదా అని చెప్పేసి కోపంతో హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుందంటే ఆ బైక్ గ్యాంగ్ దగ్గరికి అనమాట. అదే సమయంలో రియో ఏమంటాడంటే నేను కూడా మీలాగా ఉండేవాడిని, నా జీవితం మీనింగ్ లెస్ గా ఉండేది, కానీ టీచర్ గారు ఎప్పుడైతే నా జీవితంలోకి వచ్చారో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ కోసం మనం ఎక్కడ దాకా వెళ్ళాలి, మనం వెళ్తే మన కోసం ఫ్రెండ్స్ ఎక్కడ దాకా వస్తారని చెప్పేసి కొన్ని వాల్యూస్ తెలిసాయి, కాబట్టి మన ఫ్రెండ్ ని మనమే కాపాడుకోవాలని చెప్పేసి మనోడు కూడా అక్కడ నుంచి బయలుదేరతాడు. దాంతో స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ బైక్ గ్యాంగ్ దగ్గరికి బయలుదేరతారు. ఇంకోవైపు మన కథలో టకాషి గారిని చూపిస్తారు. వాడు ఏంటంటే పాపం ఆ బైక్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి బతిలాడుకుంటాడు. సార్ తెలియక జరిగిందండి, ఏదో ఈసారి క్షమించండి అని చెప్పేసి బతిలాడుతూ ఉంటాడు. కానీ ఆ గ్యాంగ్ వాళ్ళు మాత్రం ఆ టకాషి గారిని భయంకరంగా కొడుతూ ఉంటారు. కానీ వాడు మాత్రం వాళ్ళని కొట్టలేకపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో గోడ బద్దలు కొట్టేసుకొని మన కథలో హీరో ఎంట్రీ చేస్తుంది. హీరోయిన్ ని చూసిన తర్వాత వాళ్ళందరూ నువ్వు వచ్చేవేంటి, ఒక ఆడదానం అని చెప్పి అంటారు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి వాడి మీద చేయి మాత్రం వేయకండి, ఎందుకంటే వాడు నా స్టూడెంట్ అని చెప్పి అనడంతో వాళ్ళు ఇంకా ఎక్కువ కొడతారు. అది చూసిన హీరోయిన్ కోపం వచ్చేసి వాళ్ళని పిచ్చ కొట్టుడు కొడుతుంది. కాకపోతే వాళ్ళకేం అర్థం కాదు హీరోయిన్ ఏంటి ఎంత భయంకరంగా ఫైట్ చేస్తుందని చెప్పి. కానీ వాళ్ళకేం తెలుసు పాపం హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్స్ వచ్చని చెప్పేసి ఈ ప్రాసెస్ లో హీరోయిన్ భయంకరంగా ఫైట్ చేస్తాడు. టకాషి గాడికి కూడా ఊపొచ్చేసి వాడు కూడా వీళ్ళందరినీ కొడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ని రాడ్ తీసుకున్నాడు కొట్టబోతాడు. ఆ గ్యాప్ లో రియో వచ్చి ఆపుతాడు అనమాట. ఇక వాడు కూడా జాయిన్ అయిపోయి ముగ్గురు కలిసి ఆ గ్యాంగ్ మొత్తాన్ని అతి దారుణంగా కొడతారు. ఆ తర్వాత వాళ్ళందరికీ భయం వేసి మీకు దన్నోరా బాబు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే బైక్ గ్యాంగ్ అని పేరు చెప్పుకుంటారో ఆ బైక్ తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. అలా పారిపోయిన తర్వాత ఆ టకాషి గాడి ఫ్రెండ్స్ వస్తారనమాట. నలుగురు, స్కూల్ మొత్తం రారు. ఆ నలుగురు వచ్చేసి సారీ మిమ్మల్ని వదిలిపెట్టి వచ్చాము, దయచేసి మమ్మల్ని క్షమించరా అని చెప్పేసి అనడంతో దాన్నే ఉందిలారా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ దగ్గరకు వచ్చి టకాషి గాడు ఎలా కొట్టారండి మీరు అని చెప్పి అనడంతో మనకు నచ్చిన వాళ్ళకి ఏదన్నా అయితే మాత్రం మనలో ఉన్న అసలైన పవర్ అనేది బయటపడుతుంది, కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం, మీకోసం నేను ఎవరినైనా కొడతా అని చెప్పి అనడంతో వాళ్ళు 5 హీరోయిన్ కి ఫిదా అయిపోతారు. నిజం చెప్పాలంటే పెద్ద ఫ్యాన్స్ అయిపోతారు. ఇక మరుసటి రోజు నుంచి హీరోయిన్ కి క్లాస్ లో ఇక మామూలు రెస్పెక్ట్ కాదనమాట. కరెక్ట్ గా అదే సమయంలో స్కూల్ కి 2 పోలీస్ ఆఫీసర్లు వస్తారు. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ విషయం తెలుసుకున్న మన కథలో హీరోయిన్ కూడా అక్కడికి వస్తుంది. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు ఏమంటారంటే చూడండి, పోయిన సంవత్సరం చదువుకున్న ఒక స్టూడెంట్ వాడు కొంచెం మత్తు పదార్థాలు అమ్ముతున్నాడంట, మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడి కోసం వెతుకుతున్నాము, మీకు గనక వాడు కనిపిస్తే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి వాడి పేరు చెప్తారు. అది విన్న తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే లేదండి వాడు చాలా మంచోడండి, నాకు కూడా తెలుసు అని చెప్పి అనడంతో ఏమో మేడం వాడు గనక కనిపిస్తే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అనడంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను ఖచ్చితంగా కనుక్కుంటాను, వాడు అలాంటి కాదని చెప్పేసి అంటుంది. ఆ పోలీసులు కూడా సరే కనిపిస్తే చెప్పండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. బట్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రిన్సిపల్ ఏమంటాడంటే చూడమ్మా వాడు ఇప్పుడు మన స్కూల్లో చదవట్లేదు, ఇప్పుడు వాడికి మనకి ఎటువంటి సంబంధం లేదు, ఎందుకమ్మా ఇప్పుడు వాడి కోసం నువ్వు వెతకడం అని చెప్పంటంతో లేదండి స్టూడెంట్ ఇప్పుడు చదివినా ఇంతకు ముందు చదివినా వాడు నా స్టూడెంట్, వాడు చాలా మంచోడు, వాడి జీవితం బాగు చేయడానికి నేను వెళ్తున్నానని చెప్పేసి హీరోయిన్ బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత చాలా మంది హీరోయిన్ కి ఎదురొస్తారు. వాళ్ళందరూ ఎవరో కాదు ఆ సెన్ వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట. వాళ్ళందరూ ఏమంటారంటే వాడి మధ్య పాపం చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడండి, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు, కాబట్టి మేము కూడా వెతుకుతామని చెప్పేసి ఆ సెన్ గాని వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే ఆ సెన్ గాని చూపిస్తారు. వాడికి మన కథలో హీరోయిన్ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే చూసి ఏమిటంటే నాకు ఫోన్ చేస్తుందని చెప్పేసి ఆశ్చర్యపోయి బ్రిడ్జి కిందకి వెళ్ళి దాక్కుంటాడు. ఎందుకు దాక్కుంటాడంటే పైన పోలీస్ కార్ వెళ్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మనోడు ఏదో తప్పు చేశాడని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు స్కూల్లో ఉన్న రియోని చూపిస్తారు. మనోడు ఏంటంటే స్కూల్ పని మొత్తం ముగించేసుకొని ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు D3 లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి మనోడు డోర్ ఓపెన్ చేసుకుని మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ సెన్ కూర్చొని ఉంటాడు. మనోడు చూసిన తర్వాత ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా అక్కడికి స్టూడెంట్స్ టీచర్ కూడా వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ అంటుంది నిజం చెప్పు అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు నీ కోసం పోలీసులు వచ్చారని చెప్పి అంటంతో మనోడు ఏంటంటే జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఒకప్పుడు మనోడు ఏంటంటే డెలివరీ బాయ్ గా చేస్తానని చెప్పేసి ఎవడో ఒకటి దగ్గర పని చేశాడు. అలా పని చేస్తూనే ఉన్నాడు. అలా చేసే ప్రాసెస్ లో ఒకసారి ఏంటంటే ఒక డబ్బా తీసుకుని వేరే వాళ్ళకి డెలివరీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏంటంటే అసలు ఆ డబ్బాలో నిజంగా మేము అనుకున్న సామాన్లు ఉన్నాయా లేదని చెప్పేసి ఓపెన్ చేయమన్నాడు. సరే అని చెప్పేసి పాపం సెన్ గారు కూడా ఓపెన్ చేశాడు. అందులో చేసి చూస్తే 3 విగ్రహాలు ఉంటాయి. సర్లే కరెక్ట్ గానే వచ్చినాయని చెప్పేసి తీసుకెళ్లి బండిలో పెట్టని చెప్పి అంటాడు. ఈ సెన్ కూడా సరే అని చెప్పేసి తీసుకెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ డబ్బా కింద పడి పగిలిపోతుంది. ఆ విగ్రహం
విగ్రహాల్లో లోపల మత్తు పదార్థాలు ఉంటాయి అనమాట. అది చూసిన తర్వాత వీడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీరు మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ అని చెప్పేసి అంటాడు. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే నువ్వు చేసిన తింగర పని వల్ల మొత్తం నేల పాలైపోయింది, మళ్ళీ మమ్మల్ని క్వశ్చన్ అడుగుతావు అని చెప్పేసి ఈ సెన్ని గాని తిడతారు. తిట్టిన తర్వాత నేను రానండి, రేపటి నుంచి పనికి ఎలాంటి పనులకు నేను రానని చెప్పంటంతో నువ్వు రాకపోతే మామూలుగా ఉండదని చెప్పేసి అంటారు. అదే సమయంలో అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో వాళ్ళు ఏంటంటే ఎలాగో వాళ్ళ దగ్గర బండి ఉంది కాబట్టి తప్పించుకొని పారిపోతారు. ఈ కంగారులో సెన్గాడు కూడా పారిపోతాడు. కానీ పారిపోయేటప్పుడు అనుకోకుండా అక్కడ వాడి వాలెట్ పడిపోతుంది. సో దాని వల్ల పోలీసులు ఆ పర్సన్ పట్టుకుని మనం ట్రేస్ చేయడం మొదలు పెట్టారు. అది జరిగిందని చెప్పంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఇందులో నీ తప్పే ఉందిరా, ఏదో డెలివరీ చేస్తే 4 రూపాయలు వస్తాయని చెప్పి నువ్వు పని చేసావు, అనుకోకుండా ఈ విషయం తెలిసింది, ఇందులో అస్సలు నీ తప్పు లేదని చెప్పేసి అందులో నీలో సాయంత్రం బాగా నైట్ అయిపోయిందని చెప్పేసి స్టూడెంట్స్ అందరినీ తన ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడే పడుకోమని చెప్పంటుంది. దాంతో వాళ్ళు కూడా ప్రశాంతంగా పడుకుంటారు. పడుకున్న తర్వాత మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని తీసుకొచ్చేసి ఈ ఏరియాలో మత్తు పదార్థాలు సప్లై చేసే వాళ్ళు ఎవరని చెప్పడంతో వాళ్ళు కూడా ప్రాపర్ గా ఒక లిస్టు బయటకు తీస్తారు. అంతేకాకుండా వీళ్ళందరికీ మెయిన్ హెడ్ ఒక అతను ఉన్నాడు. అతను ఎవరో కాదు, ఇప్పుడు ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న అతనని చెప్పేసి అతను ఫోటో చూపిస్తారు. అది చూసిన తర్వాత హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ పదవి కోసం అని చెప్పేసి ప్రచారంలో రోడ్డు మీద మాట్లాడుతున్నప్పుడు మన కథలో హీరోయిన్ కూడా మాట్లాడదాం చెప్పి వెళ్ళింది కదా, అతనే అతను అనమాట. వీటన్నిటిని కాపాడుకోవడానికే మనోడు ప్రెసిడెంట్ అవుతున్నాడని చెప్పేసి హీరోయిన్ కి ప్రాపర్ గా అర్థమైపోతుంది. కాకపోతే వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న విషయాలన్నీ స్టూడెంట్స్ అందరూ వింటారు. విని వాళ్ళు మాత్రం ప్రశాంతంగా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూస్తే వీళ్ళందరూ అక్కడ కనిపించరు అనమాట. హీరోయిన్ కి అర్థమైపోతుంది వీళ్ళు ఖచ్చితంగా ప్రెసిడెంట్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళుంటారని చెప్పేసి. నిజంగానే వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూస్తే అది ఒక పెద్ద ఐటీ కంపెనీ అనమాట. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. కానీ ఆ ప్రెసిడెంట్ మాత్రం లోపలే ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళకి తెలిసే విషయం ఏంటంటే ఐటీ పార్క్ లోపల కూడా ఈ రోజు ప్రచారం జరుగుతుందని చెప్పి తెలుసుకొని ప్రచారంలో మనుషుల్లాగా వాళ్ళందరూ లోపలికి వెళ్తారు. కాకపోతే మన కథలో హీరోయిన్ కి ఏంటంటే పిల్లల పాపం ఏమైపోతారని చెప్పేసి వాళ్ళని కాపాడాలని చెప్పి భయంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అదే సమయంలో రియో వచ్చేసి మేడం తీసుకెళ్తాను రండి అని చెప్పేసి హీరోయిన్ ని తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చిన మనుషుల్లాగా డ్రెస్ మార్చేసుకుని లోపలికి వెళ్తున్నప్పుడు హీరోయిన్ అనుకోకుండా అక్కడ ఒక కెమెరామెన్ చూస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే వీడు కూడా హీరోయిన్ స్టూడెంట్ అనమాట. ఎరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఈ ప్రచారం మొత్తాన్ని రికార్డ్ చేసేది నేనే మేడం అని చెప్పంటంతో సూపర్ రా నువ్వు లైఫ్ లో సెటిల్ అయిపోయావని చెప్పేసి హీరోయిన్ లోపలికి వెళ్తుంది. మరోవైపు ఈ స్కూల్ పిల్లల మొత్తం ఏంటంటే అసలు ఈ మత్తు పదార్థాలు ఈ బంగ్లాలో అంటే ఈ టోటల్ బిల్డింగ్ లో ఎక్కడ తయారు చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్క ప్లేస్ వెతుకుతూ ఉంటారు. అలా వెతికి వీళ్ళందరికీ ఏంటంటే నీరసం వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కాదేమో మత్తు పదార్థాలు స్టోర్ చేసేదని చెప్పేసి అనుకుంటున్నప్పుడు సడన్ గా దూరంగా ఒకటి కనిపిస్తాడు. వాడిని చూసిన తర్వాత సెన్ ఏమంటాడంటే వీడే ఆ క్లయింట్ గాడు, నాకు ఎప్పుడు లగేజ్ ఇచ్చేది వాడే అని చెప్పంటంతో వాళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ ఫ్లోర్ లోనే ఎక్కడో ఉంటుందని చెప్పేసి ప్రాపర్ గా వెతకడం మొదలు పెడతారు. అలా వెతికే ప్రాసెస్ లో వీళ్ళకి ఒక పెద్ద డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహాన్ని పగలగొట్టి చూస్తే లోపల మత్తు పదార్థాలు ఉంటాయి. ఇవేరా అని చెప్పేసి వీళ్ళందరూ మనం కనిపెట్టేసామని చెప్పేసి ఆనందపడతారు. కానీ అక్కడికి ఒక ముగ్గురు వస్తారు. అందులో ఒకడు వచ్చేసి ఎరా నేను ఆ రోజు చంపేయాల్సిందిరా, అనవసరంగా నేను వదిలేసి వెళ్ళిపోయాను, కాకపోతే పోలీసులు వచ్చారని చెప్పి ఇప్పుడు నీ సంగతి చూస్తారని చెప్పేసి గన్ను గురిపెట్టిన వెంటనే వెనక నుంచి మన కథలో హీరోయిన్ వచ్చి వాడిని ఒక్క తను అంతుంది. దాంతో వాడు గన్ను తీసుకుని కాల్చలేకపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ తో పాటు ఇద్దరు వస్తారు. అందులో రియో కూడా ఉంటాడు. వాళ్ళిద్దరూ పక్కన ఉన్న ఇద్దరిని కొడతారు. దాంతో వాళ్ళు అక్కడే పడిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మీరు కనిపెట్టేశారు కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నేను చూసుకుంటా అని చెప్పి అంటంతో వాళ్ళు ఏమంటారంటే లేదు మీకు తోడుగా వస్తాం అని చెప్పేసి అంటారు. అప్పుడు రియో ఏమంటాడంటే ఆల్రెడీ ప్లాన్ మొత్తం ప్రాపర్ గా సెట్ అయిపోయింది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళిపో అని చెప్పి అంటంతో రియో కూడా సరే అని చెప్పేసి స్టూడెంట్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ ఒక ప్లేస్ కి వెళ్తుంది. ఆ ప్లేస్ ఏదో కాదు, ఆ ప్రెసిడెంట్ క్యాండిడేట్ స్పీచ్ ఇస్తాడనమాట. అక్కడికి మన కథలో హీరోయిన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇలా జనాలను ఎంతకాలం మోసం చేస్తావు అని చెప్పేసి అంటంతో అందరూ స్టన్ అయిపోయి హీరోయిన్ వైపు చూస్తారు. అప్పుడు హీరోయిన్ అంటుంది నువ్వు జనాలను ఎంతకాలం మోసం చేస్తావు, దయచేసి నువ్వు చేసిన తప్పులు ఒప్పుకో అని చెప్పి అంటంతో అప్పుడు ఆ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఏమంటాడంటే అమ్మా ఎవరు నువ్వు అపోజిషన్ పార్టీ దగ్గర డబ్బులు తీసుకుందాను అని చెప్పేసి అంటంతో లేదు 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 నువ్వు చేస్తున్న తప్పులను బయట పెట్టేదాన్ని అని చెప్పేసి వెనకాల స్క్రీన్ లో చూడని చెప్పి అంటంతో మనోళ్ళు ఇందాక గోడౌన్కి వెళ్ళారు కదా అక్కడ ఉన్న ప్రతి ఒక్క విజువల్ క్లియర్ కట్ గా డిస్ప్లేలో ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ స్టూడెంటే కదా కెమెరామ్యాన్, వాడు ప్రాపర్ గా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా నేషనల్ మీడియాలో ప్లే అవుతుంది అనమాట. అది చూసిన తర్వాత ఈ ప్రెసిడెంట్ క్యాండిడేట్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. చూసారా వీడెంత దుర్మార్గుడో, నేను కూడా ఫస్ట్ వీడిని చూసి మంచోడి అనుకున్నాను కానీ వీడు భయంకరమైన దుర్మార్గుడు అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. ఎందుకంటే వీడు ఏం చేసినా చేస్తారని చెప్పేసి. అదే సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు నేను పెళ్లి చేసుకున్న నా సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చేసావు, ఎందుకు వీడితో పెట్టుకున్నానా అని చెప్పేసి జీవితాంతం బాధపడేలా చేస్తానని చెప్పేసి తన మనుషుల్ని హీరోయిన్ మీదకి పంపిస్తాడు. కానీ హీరోయిన్ మార్షల్ ఆర్ట్స్ లో తోపాయా వాళ్ళందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడుతుంది. ఈ గ్యాప్ లో హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా లోపలికి వస్తారు. కాకపోతే
హీరోయిన్ కి గన్ను కురిపెట్టి నేను ఇక్కడే కాల్చి చంపేస్తాను, అడిగే వాళ్ళు లేడని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే లోపల హీరోయిన్ కి గన్ను కురిపెట్టడం సంగతి బయట వాళ్ళకి కూడా తెలిసిపోతుంది అనమాట. బయట చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, అందులో టకాషి గడి గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని టీవీలో ప్లే చేస్తారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, అంతేకాకుండా హీరోయిన్ పనిచేస్తున్న స్కూల్ ప్రిన్సిపల్ వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంత సమయానికి మన కథలో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు ప్రతి మనిషి తప్పు చేస్తాడు కాబట్టి నీ తప్పు నువ్వు తెలుసుకొని శిక్ష అనుభవించి ఆ తర్వాత మారు మనసు పొందని చెప్పడంతో ఆడు మాత్రం అస్సలు మాట వినడు. ఈ గ్యాప్ లో పోలీసులు కూడా లోపలికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత మనోడికి పోలీసులు అందరూ గన్ను గురి పెడితే హీరోయిన్ ఏమంటుందంటే, దయచేసి అతన్ని ఏమీ చేయకండి, ఎందుకంటే అతను తప్పు చేశాడు, ఇప్పుడు తెలుసుకుంటున్నాడు, తర్వాత మంచిగా మారిపోతాడు, అతను కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి అంటంతో విలన్ గాడికి కొంచెం కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనేది ఇప్పుడున్న రూలు. కానీ ఒక అవకాశం ఉండి అతను తప్పు అతను దిద్దుకుంటాడని చెప్పేసి మన కథలో హీరోయిన్ అతని తరపున మాట్లాడుతుంటే అతనికి ఏంటంటే నిజమే కదా ఇది కూడా అని చెప్పేసి తనకి కొంచెం ఎమోషనల్ అయిపోతాడు. అంతేకాకుండా హీరోయిన్ అంటుందన్నమాట, ఇక్కడ ఎవడు తప్పు చేయట్లేదు, కానీ వాడికి ఒక అవకాశం ఇస్తేనే కదా అతను మారతాడు లేదు తెలిసేది, కాబట్టి దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటంతో ఆ ప్రెసిడెంట్ క్యాండిడేట్ బాగా ఎమోషనల్ అయిపోయి తన చేతిలో ఉన్న గన్ను కింద పడేసి నేను సరెండర్ అయిపోతున్నానని చెప్పేసి తనకు తానుగా సరెండర్ అయిపోతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ స్టూడెంట్ సెన్నిగాడి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. దాంతో హీరోయిన్ కూడా చాలా హ్యాపీ. కాకపోతే హీరోయిన్ కున్న ఒకే ఒక్క భయం ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గాడు అసలే నువ్వు టీవీలో కనిపించొద్దు అని చెప్పి అన్నాడు. కాకపోతే ఇప్పుడు మొత్తం కనిపించాను, ఉద్యోగం ఉంచుతాడో తీసేస్తాడో అని చెప్పేసి హీరోయిన్ భయంగా స్కూల్కి వెళ్తుంది. మరుసటి రోజు వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ ఏమంటాడంటే, చూడమ్మా నువ్వు నీ స్టూడెంట్స్ కోసం పోరాటం వల్ల చాలా మంది పిల్లల తల్లిదండ్రులు మన స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందులోనూ నువ్వు ఉంటేనే స్కూల్కి పంపిస్తావని చెప్పేసి మారం చేస్తున్నారు. ఎందుకంటే నీలాంటి టీచర్ వాళ్ళకి కావాలంట, కాబట్టి నువ్వు నా స్కూల్లో టీచర్ గా పనిచేయడం నా అదృష్టం, కాబట్టి నువ్వు ఇక మీదట టీవీలో కనిపించు, ఏదైనా చేయి, నీకు నచ్చిన పని చేయమ్మా, కాకపోతే నా స్కూల్లో మాత్రం ఉండమ్మా అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ హీరోయిన్ బతిలాడతాడు. దాంతో హీరోయిన్ కూడా అమ్మాయి సార్ ఏం కాదులే అని చెప్పేసి నేను ఉంటానండి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే తనకి ఇష్టమైన వృత్తి టీచింగ్ అనమాట. కాకపోతే ఆ స్కూల్లో జాయిన్ అవడానికి చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అలాగే జాయిన్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రియో ఇక మీదట తన ట్రైనింగ్ సెషన్ మొత్తం అయిపోయింది, అందులోనూ టకాషి గారు కూడా ఇంకా బాగా చదువుతున్నాడు అని చెప్పేసి అందరూ కలిసి సరదాగా ఆడుకుందాం అని చెప్పడంతో అందరు కలిసి పార్క్ లోకి వెళ్ళి సరదాగా ఆడుకుంటూ ఉంటారు. సో ఓవరాల్ గా చదువు అనేది కొంచెం స్ట్రెస్ తో కూడుకున్నది కాదు, ఆడుతూ పాడుతూ చదువుకునే ఒక ప్రక్రియ అని చెప్పేసి మన కథలో హీరోయిన్ చెప్తుంది. అంతేకాకుండా ఒక మంచి టీచర్ ఉంటే ఎలాంటి స్టూడెంట్ జీవితం అయినా సరే సజావుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, వాడి జీవితం మారిపోతుందని చెప్పడానికి ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి సినిమాలు మరిన్ని చూడాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.